పదవి ఆశించి రాకపోవడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తన వాయిస్ వినిపిస్తున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి పదే పదే సీఎం కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న ప్రకటనలపై సీఎం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వారు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదే తీరు కొనసాగిస్తే ఆయనకి మంత్రి పదవి రావడం కష్టమనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, కాంగ్రెస్ పార్టీలో స్వపక్షంలో విపక్షంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు మారడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల కూడా ఆయన వ్యవహరిస్తున్న వ్యవహారం పైన కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కావచ్చు, ఆయన వర్గీయులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆయన తీరు పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఆయన పాలమూరు బిడ్డగా 10 ఏళ్లు నేనే సీఎం గా ఉంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దానికి కౌంటర్ గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుంది. 10 ఏళ్లు వరుసగా మీరే ఎలా ఉంటారనేది కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇటు రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే ఆయన మునుగోడు నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో కూడా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రకటించిన నేపథ్యం ఉంది. రైతుల ఖాతాలో జమ చేసిన పరిస్థితి ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం 9,000 కోట్లు రైతు భరోసా కింద వేసినప్పటికీ ఇంకా కొంతమంది రైతులకు రైతు భరోసా అందలేదనేది కూడా ఆయన చెప్పిన తీరుంది. అయితే ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ పాలనే బాగుండే, కేసీఆర్ ప్రభుత్వంలోనే పింఛన్లు సరైన టైంకు అందేయి అనే విషయం పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడుతున్నది. మరోవైపు ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా నేను బహిరంగంగానే విమర్శిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం. ఇంకా మంత్రి పదవి విషయంలో కూడా ఇటు జానారెడ్డి పైన సీనియర్ నేత జానారెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. ఎవరి నాయకులను అందరిపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీలోనే ఆయన తీరుపై అభ్యంతరంతో పాటు ఆయన వ్యవహార శైలిని కూడా తప్పుపడుతున్న తీరుంది. అయితే కోమటిరెడ్డి అయితే జానయ్య, మీరు ప్రస్తావించినట్టుగా తొలుత తన మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ ఆయన విమర్శలు గుమ్మించినటువంటి పరిస్థితి. జానారెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి నేరుగా ఇప్పుడు సీఎంనే పదే పదే టార్గెట్ చేయడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అంటే జానారెడ్డితో పాటు సీఎం కూడా కలిసి తన మంత్రి పదవికి అడ్డుపడ్డారనేటటువంటి అభిప్రాయానికి రాజగోపాల్ రెడ్డి ఏమైనా వచ్చారనుకోవాలా? శివ, ఏదైతే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని చెప్పారని చెప్పి రాజగోపాల్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తాము, ఉమ్మడి నల్గొండ నుంచి మునుగోడు నుంచి కాకుండా ఎల్బీ నగర్ నుంచి చేయాలని చెప్పి అధిష్టానం సూచించింది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం. మునుగోడు నుంచి కావాలనే ఆయన పోటీ చేసి గెలుపొందడం జరిగింది. కానీ ఇప్పటికే నల్గొండ జిల్లాకు 2 మంత్రి పదవులు ఉన్నాయి.
ఆయన సోదరుడు ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది కష్టం, అంటే ఇవ్వడం కుదరదు అనేది కూడా అధిష్టానం ఇప్పటికే చెప్పినట్టుగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. ఆయనే స్వయంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇక మంత్రి పదవి రాదనే విషయం ఆయన కూడా అర్థమైనట్టు కూడా వ్యవహరిస్తున్నారు. ఇక జానారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ 2 మంత్రి పదవులు ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 2 జిల్లాలకు సంబంధించి మంత్రి పదవులు లేవు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా అధిష్టానానికి ఆయన లేఖ రాసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని విమర్శిస్తూ ఆయనను అనుచిత వ్యాఖ్యలు ఆయన పైన కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాల తీరుతో పాటు ఆయన సీఎం సభలో మాట్లాడినటువంటి 10 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేనే సీఎం గా ఉంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా ఆయన తప్పుపట్టడం పైన కూడా ఆయన వ్యవహార శైలి పైన సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరు పట్ల కూడా ఇప్పటికే చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మంత్రి పదవి రాదు అనే కోణంలోనే రాజగోపాల్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు అలాగే జానయ్య, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తీరు ఈ రకంగా ఉంటే మరోవైపు ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా కొంత సైలెంట్ గా ఉంటున్నారు, పార్టీలో అంత యాక్టివ్ గా ఉండట్లేదు, ఆయనకి ఇతర జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు అప్పగించినా పెద్ద చొరవ తీసుకోలేదు అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కదా. ఏంటి కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు మళ్ళీ ఏమైనా పక్క చూపులు చూడడం, లేదంటే అధిష్టానం మీద ఈ తరహా వైఖరితో కొంత ఒత్తిడి పెంచే వ్యూహం మీద ఆయన అమలు చేస్తున్నారు అనుకోవచ్చా? శివ, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వారికి కొంత రాజకీయంగా కూడా పట్టుందని చెప్పవచ్చు. దాదాపుగా 6 నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి అనుచరులకు సంబంధించి కూడా బలంగా ఉంటారు. అయితే టికెట్ల విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తను అనుకున్న వాళ్ళకి కూడా టికెట్లు అనుచరులకు ఇప్పించిన సందర్భం ఉంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేబినెట్ లో పెద్ద శాఖని ఇచ్చినప్పటికీ ఇవ్వడంతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ మంత్రుల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీరి పనితీరు పట్ల కూడా కొంత సర్వే చేయించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా ఉండి ఆ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, ఈ ఇతర అభివృద్ధికి సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారనే విషయం పైన కూడా సర్వే చేశారనే విషయం పైన కూడా వీరి పనితీరు బాగలేదనే విషయంలోనే వీరికి కొంతమంది మంత్రులకు ఇన్ఛార్జి పదవులు తీసేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించడం జరిగింది. ఇక తన సోదరునికి మంత్రి పదవి విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. ఎందుకు అంటే కొంత ప్రచారం కూడా సాగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని పక్కకు పెట్టి ఆయనను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారంటూ కూడా కొంత ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే సోదరుని విషయంలో వెంకటరెడ్డి మాత్రం కొంత స్తబ్దుగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది, ఇస్తారు అంటూ కూడా ప్రచారం సాగింది. కానీ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కకపోవడం, సామాజిక వర్గ పరంగా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఉన్న మంత్రి పదవులు కావచ్చు, ఆయనకు అడ్డుగా ఉన్నాయనేది కూడా కారణం చూపించచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను బట్టి కేవలం ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మాత్రమే నీకు మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్టానం చెప్పిందనేది ఆయన చెప్పడంతో ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేనట్టుగా కూడా ఆయనకు అర్థమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, పార్టీ నేతలకు అందుబాటులో ఉండకపోవడం, కేవలం మునుగోడు నియోజకవర్గానికే పరిమితం కావడం, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏఐసిసి చీఫ్ ఖర్గే వచ్చి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా కూడా అందుబాటులోకి రాకపోవడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదంటే ఇతర పార్టీలోకి వెళ్తారా అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఆయన కూడా రీసెంట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు మనకు మంచి రోజులు వస్తాయి, ఇక ముందు మంచి రోజులు వస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించిన సందర్భంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి విషయంలో కూడా ఆయనను తప్పించి ఈ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో ఈ రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా చేసినటువంటి మంచి రోజులు వస్తాయనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి
ఒకవేళ పార్టీ మారుతారా అనే విషయం పైన కూడా చర్చ సాగుతుంది. గతంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఇక ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే దాని మీద కూడా చర్చ సాగుతుంది. రాజకీయంగా కూడా కొంతమంది అనుచరుల వద్ద కూడా గతంలో రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీ పార్టీలో ఉంటే ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి పదవి కూడా తనకు వచ్చేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి చేస్తుండడంతో అసలు స్వపక్షంలో విపక్షంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకే కొంత ఇరకాటంగా మారిందని చెప్పవచ్చు. ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తుండడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయన వ్యవహార శైలి పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులైతే రేవంత్ రెడ్డి తీరుపై ఏదైతే రాజగోపాల్ రెడ్డి తీరు పైన మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి రాలేదనే కేవలం సీఎం రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి వీరి వల్లనే తనకు మంత్రి పదవి రాలేదనే విషయంలో ఆయన ప్రెస్టేషన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే విషయం పైన కూడా ఇటు సీఎం సన్నిహితులు ఆయన వర్గానికి సంబంధించిన నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విషయం పైన మాట్లాడడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 సార్లు పర్యటన చేసినా కూడా ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి ఆ సభల్లో పాల్గొనకపోవడం పట్ల కూడా కొంత రాజగోపాల్ రెడ్డి తీరు కొంత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తోటి సన్నిహితం లేదనేది కూడా అర్థమవుతుంది. మంత్రి పదవి వస్తే తప్ప తను సీఎం రేవంత్ రెడ్డి తోటి దగ్గరయ్యే అవకాశం లేదనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ చెన్నయ్య.